పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయినా కూడా సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు మమతా బెనర్జీ. মমতা বাইট। কেন কিসের জন্য আমরা বাড়ি নিয়ে যাব? হার্ডলি আমি যদি শপথ দিয়ে দিতাম তাহলে আমি এডুকেশনটা করতাম। এখন তো কোশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি এডুকেশন দিতে হবে, নো, নট দ্যাট। Now also I want to say that we didn't lose the election. ఈ బెంగాల్ ప్రజా తీర్పుతో ఓడలేదు, కుట్ర వల్లే ఓడిపోయాను, బీజేపీతో పోరాడలేదు, ఈసీతో పోరాటం చేశాను, రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు. సార్, తాను రాజీనామా చేయకపోయినా ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం సీఎం పదవి పోతుంది. ఎందుకు సార్ మమతా వ్యూహం ఏంటి? ఎందుకు లేదు, ఆమె తన పార్టీని నిలబెట్టుకోవటానికి, క్యాడర్ నిలబెట్టుకోవటానికి అవి చేసే చివరి ప్రయత్నం. మీకు అదే దింపుడు కళ్ళ ఆశ కూడా కాదు కదా, ఎలాగో పవర్ పోయింది మీకు, పార్టీకి మీకు లెస్ దెన్ 100 సీట్స్ వచ్చాయి కానీ బలమైన ప్రతిపక్షంగా అయితే ఉంటుంది. సో మరి ఆమె ఆ ఓటమిని జీర్ణించుకోలేక అనే మాటలు తప్ప అల్టిమేట్ గా ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చారు. అయితే ఆమె ఆరోపణలో ఒకటి మనం గమనించాల్సింది, బీజేపీ ఎన్ని ఓట్లతో గెలిచింది, మీకు ఫైనల్ లెక్కలు రావాలి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తీసేసిన ఓట్లు, కలిపిన ఓట్లు, లాస్ట్ మినిట్లో కలిపిన ఓట్లు దాదాపు సేమ్ ఉన్నాయి, మీకు ఆల్మోస్ట్ సేమ్. ఫైనల్ లెక్కలు వచ్చాక నేను ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్స్ భవిష్యత్తులో చెప్తాను. కానీ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పైన బీజేపీకి వచ్చిన ఓట్ల మెజారిటీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల తొలగించబడిన, కొత్తగా యాడ్ చేయబడిన వాదన ఏంటంటే, తొలగించిన వాటిలో అత్యధికంగా టీఎంసీ ఓట్లని, మీకు కలిపిన ఓట్లలో అత్యధికంగా బీజేపీ అనుకూల ఓట్లని. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి. మీకు సుప్రీంకోర్టు జడ్జి కూడా ఒక వ్యాఖ్యానించాడు, గెలిచిన వారి మెజారిటీ కన్నా కూడా మీకు ఎస్ఐఆర్ లో తొలగించిన ఓటర్ల సంఖ్య ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేస్తారు అని అడిగారు సుప్రీంకోర్టు జడ్జి. ఇది కీలకమైన పాయింట్. ఎందుకంటే 27 లాక్ ఓటర్లను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తొలగించారు. తొలగించిన వారికి అప్పలేట్, ఓటర్ అప్పలేట్ ట్రిబ్యునల్స్ అని ఉంటాయి, వాళ్ళకి అప్లై చేసుకుంటే ఓన్లీ 1600 మెంబర్స్ అప్లై చేసుకుంటే 1600 మళ్ళీ ఓటు హక్కు ఇచ్చారు. అంటే అర్థమైంది, అందరినీ మళ్ళీ ఓటు హక్కు ఇచ్చారు. కంప్లైంట్ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసే వాళ్ళు, మిగతా వాళ్ళు ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకునే పరిస్థితి లేక అవకాశాలు వాళ్ళు వివిధ కారణాలతో చేసుకోలేదు. కానీ మరి 1600 మందికి అందరికీ ఇచ్చేశారు కదా, అంటే 20 లక్షల మంది నిజమైన ఓటర్లు అవి కూడా తీసేస్తారు, చర్చ జరుగుతుంది. అది డెఫినెట్ గా కాన్స్టిట్యూషనల్ అంశం, ఎందుకంటే అదే రాబోయే కాలంలో పెద్ద నరేటివ్ అవుతుంది. మీరు చూడండి, భారతదేశంలో మళ్ళీ ఎమర్జెన్సీ నాటి రాజ్యాంగం విఫలమవుతోంది, రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ ఎలక్షన్స్ కు అవినీతి ఉండొచ్చు, డబ్బు ప్రభావం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మన దేశ రాజ్యాంగ గొప్పతనం. అది ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎట్లీస్ట్ మన న్యాయ సూత్రం ఏంటి, జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టు కూడా కనిపించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడమే కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగినట్టుగా కనిపించాలి కూడా. అక్కడ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది. సో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గా కనిపించడంలో, విశ్వాసాన్ని కల్పించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. సో అందువల్ల ఇది వెరీ సీరియస్ మ్యాటర్ అవి రైజ్ చేస్తున్నది, అందులో అనుమానం లేదు. కానీ అదే సమయంలో నేను రాజీనామా చేయను అంటే ఏముంటుంది, తీసి పడేస్తారు, అరెస్ట్ చేసి లోపలేస్తారు. అట్లా రాజీనామా చేయాలంటే నడుస్తుందా? పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది మన దేశ ప్రజాస్వామ్య గొప్పతనం, అంటే శాంతియుత అధికార మార్పిడి అని. నాకు ఒక్కసారి గుర్తు, ఉత్తరప్రదేశ్ లో జరిగింది. జగదంబికా పాల్ అనుకుంటాను, ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండగా ఇంకో ముఖ్యమంత్రిని రాజభవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముఖ్యమంత్రి నేను సీట్లో కూర్చుంటా, నేను కాలేజ్ అయ్యా అన్నాడు. సో ఒక విచిత్రమైన పరిస్థితి, ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయలే, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేసి పడేశాడు. సో అల్టిమేట్ గా ఏం జరిగింది, ప్రమాణ స్వీకారం చేసినంతనే ముఖ్యమంత్రి అయ్యారు తప్ప నేను అక్కడే కూర్చుంటాడు కాలే కదా పని. సో అందువల్ల అల్టిమేట్ గా షీ హాస్ టు గో. కానీ ఈలోగా బెట్ చేయడం ఎందుకు అంటే, తాను స్ట్రీట్ ఫైటర్ అవతారం ఎత్తాను అని. ఆమె అపోజిషన్ లో ఉన్న, ముఖ్యమంత్రిగా ఉన్న ప్రత్యర్థులకు నోరు జల్ల నీళ్ళు తాగిస్తుంది. షీ ఈజ్ ఎ స్ట్రీట్ ఫైటర్. మీరు చూడండి, రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వానికి సింహస్వప్నం అవుతుంది మమతా బెనర్జీ. ప్రతిరోజు వేల మందితో రోడ్డు మీదకి వస్తుంది ప్రతి అంశం పైన. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ మమతా బెనర్జీ.
దట్ ఇస్ ద క్యారెక్టర్ ద బెంగాలీ పాలిటిక్స్ ఆల్సో. బెంగాలీలో వామపక్షాలకు కూడా అనేక పోరాటాలు జరిపి అధికారంలోకి వచ్చారు. వామపక్షాల పాలనప్పుడు మమతా బెనర్జీ చీటికి మాటికి రోడ్డు మీదకి వచ్చినాయి. మీరు 75లో ఎమర్జెన్సీలు అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కారు కట్టబడ్డారు. సో ఆ హిస్టరీ అది. సో ఇలా కొత్త కాదు కదా, ఆ హిస్టరీ మీకు 51 years అన్నాము, ఇప్పుడు 71 years. సో ఎమర్జెన్సీ సమయంలో 20 ఏళ్ళు 20 years యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ కారుకి అడ్డం పడ్డారు. ఆ హిస్టరీ నాకు 50 ఏళ్ళ హిస్టరీ. సో అందువల్ల వీఆర్ గోయింగ్ టు సీ ది స్ట్రీట్ ఫైట్ చాప్టర్ ఆఫ్ మమతా. ఈవెన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్ట్రీట్ ఫైట్స్ చేసింది కదా, ఐపాక్ పైన దాడి చేస్తే ఇది డైరెక్ట్ ఐపాక్ ఆఫీస్కి వెళ్ళింది. సో చాలా సార్లు స్ట్రీట్ ఫైటర్, సీఎం గా కూడా స్ట్రీట్ ఫైటరే.